హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? పర్లేదండి. మొత్తం ఎన్నికలైన తర్వాత మా కలవడం ఇదే అనుకుంటు కదా. ఎలక్షన్స్కి బిఫోర్ 4-5 days బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేసాము. ఇంకా ఈ 4-5 రోజులు కూడా మరలా వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ముందు రాష్ట్రం అంతా డిస్ట్రిక్ట్ తరపు మొత్తం తిరిగి వచ్చాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇస్తాను అన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరొకసారి మైరా స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆఫ్టర్ ఎలక్షన్ ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఏంటంటే వాతావరణం కొంచెం చల్లబడిందండి. వచ్చే 5-6 రోజులు కొంచెం మళ్ళీ వేడిగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాము. పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉంది. వాతావరణ సమాచారం అడగట్లేదు సార్, ఎలక్షన్ పరిస్థితి అడుగుతుంది. ఎన్నికల పరిస్థితి అండి. నేను మాట మార్చలేదు. ఎన్నికల ముందు 4 రోజుల క్రితం ఏం చెప్పాను ఇప్పుడు అది చెప్తున్నా. 6 నెలల క్రితం ఏం చెప్పాను ఇప్పుడు అది చెప్తున్నా. సంవత్సరం క్రితం ఏం చెప్పాను అది చెప్తున్నా. భూప్రపంచం తలకిందులైపోయే పరిస్థితిని రాలేదు. కానీ మనం ఏం మాట్లాడుకున్నామంటే మీరు రిపీట్ చేయండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవక ముందు జనసేన వామపక్షాలు తెలుగుదేశం అయితే 120 స్థానాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం, నయవంచిన, దగ, మోసం ఎన్ని చేయాలో అన్నీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ఉత్తర ఆంధ్రప్రదేశ్కి రూపాయి కూడా ఇవ్వకుండా ఆ పార్టీతో ప్రత్యక్ష పొత్తు, ఇంతకుముందు జగన్ గారి పరోక్ష పొత్తు ఉంది కనపడుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నప్పుడు కనీసం కాగితం మీద ఏమాత్రం రాయించకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, కనీసం విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఒక్క మాట కూడా సభల్లో మాట్లాడకుండా ఉన్న నేపథ్యంలో ముందు డెఫినెట్గా వాళ్ళకి 90 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదు. అంటే బోర్డర్లో అయినా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. చాలా దెబ్బ తగిలిందని కూడా చెప్పడం జరిగింది. నేను వెళ్ళే ముందర ఎలక్షన్స్ అవటం ముందు కూడా మీకు చెప్పాను, 100 నుంచి 105 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఒకే ఒక అవకాశం జగన్ గారికి ఉంది, మిగతా దారి లేదన్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కనుక 60-65% దాటి వేయాలి. 80% అక్కడ 65% దాటితే మాత్రం డెఫినెట్గా టఫ్ కాంపిటీషన్ అద్భుతం జరిగితే మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాను. ఐ స్టాండ్ బై దట్. ఓకే, అంటే ఎన్నికలు అంటే పోస్ట్ పోల్ సర్వే మనం చెప్పకూడదు, నా అంచనాలు చెప్పవచ్చు. అంచనాలు చెప్పవచ్చు. మిత్రులు చాలా మంది ఉన్నారు. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి అందుకని అంచనా వాళ్ళందరూ మిత్రులు చాలా మంది ఉన్నారు. అంచనాల ప్రకారం ఏదైతే మేనిఫెస్టో మనం మాట్లాడుకున్నామండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని ఎక్కువ మంది అత్యధిక ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. మనం ఇంతకుముందు మాట్లాడడం దాని మీద చాలా మంది ట్రోల్ చేశారు. సగం కట్ చేసి ట్రోల్ చేశారు. పూర్తిగా చేయాల్సింది ఇక్కడ సగం అదే ఎలాగండి. నేను చెప్పింది ఒకే మాటలో చెప్తాను, అందుకని ఈ మాట ఒకటే మాటలో చెప్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ప్రజా సంక్షేమ పథకాల విషయంలో హామీలు ఇస్తారో ఖచ్చితంగా ఎక్కువ దాదాపుగా అన్ని అమలు చేస్తారనే విశ్వసనీయత వీళ్ళు ముగ్గురికి ఎక్కువ అన్నమాట వాస్తవం. ఈ సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటి విశ్వసనీయత లేదు. కానీ మిగతా ఒక విజన్ ఉంది, లేదంటే మిగతా సాఫ్ట్వేర్ కానీ మిగతా రంగాల్లో ఏదన్నా అనే బుద్ధి, ఈ విధంగా ఆయనకున్న విశ్వసనీయత వేరు డెఫినెట్గా ఉంది ఆయనకి. అందువల్ల ఎప్పుడైతే శ్రీలంక అయిపోతుందని అన్నారో 5,000 రూపాయలు ఇస్తే అదే ఎవరికి ఇచ్చిస్తే వాలంటీర్ని గోను సంచులు మోసేవాళ్ళు అన్న వాళ్ళు, లేకపోతే ఇంకొకటి ట్రాఫికింగ్ చేసేస్తున్నారు అమ్మాయిలు అన్న వాళ్ళు ఇవాళ 10,000 ఇస్తాం. ఇవాళ ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతాను అనలేదు. వీళ్ళు 100% మేము పెంచిస్తా ఉన్నారు. అలాగే బస్సు ఫ్రీ, ఇక ఇంక చెప్పుకుంటే పోతే చాలా ఉంది. గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. కొంతమంది ఎమ్మెల్యేలు 4వ సిలిండర్ కూడా ఫ్రీ అన్నారు కూటమి నుంచి. అందువలన ఇక 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి సంబంధం లేకుండా 1,500 రూపాయలు పాకెట్ మనీయో లేకపోతే ఖర్చులు నిమిత్తం ఇవ్వటం. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి దాదాపు 70-80% మంది ఉన్నారండి. వాళ్ళందరికి కూడా 4,000. అది కూడా కాకుండా మొదటి నెలే బంపర్ వనంజా. ఈ గత 3 నెలల నుంచి, అంటే ఏప్రిల్ మే జూన్ నుంచి 3 నెలలు కూడా కలిపి వాళ్ళకి 7,000 ఇవ్వటం మొదటి దఫా. 9,000 రూపాయలు ఇవ్వటం దివ్యాంగులకి. దాదాపు వాళ్ళు 9 లక్షలు, ఇప్పుడు ఎన్ని ఖర్చుకుంటే 10 లక్షల మంది అవుతారు, చిన్న విషయం కాదండి. 9,000 రూపాయలు మొదటి రోజు ఇవ్వటం, తర్వాత మిగతా కో బెనిఫిట్స్ ఉండాలి ఇంకా ఎక్కువ ఇవ్వటం. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటుంది, నేను చెప్తున్నాను. అందువల్ల ఇవన్నీ ప్రభావం చూపిద్దామా లేదనుకునే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు సైలెంట్గా ఉండకుండా 2028-29 నాటికి 250 ఇది ఇంపాక్ట్ చూపించింది.
అది మైనస్ ఖచ్చితంగా చూపించిందండి. ఇప్పుడు కంపేర్ చేసుకుని మొదలుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత ఏమి ఇస్తాడో ముందు అయితే చంద్రబాబు ఇస్తున్నాడు కదా, బస్సులో తిరిగి ఇచ్చేవాళ్ళు కదండి. రెండో విషయం, అన్నిటికన్నా దెబ్బ కొట్టిన విషయం, దీని కొంతవరకు ప్రభావం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అనేక మంది, నేను ఐఎమ్ విత్ ద అడ్వకేట్స్ అండి, నెలల తరబడి అడ్వకేట్స్ ఎండ వాన ఇబ్బంది పడుతూ దీక్షలు చేస్తూనే ఉన్నారు. నేను విజయవాడలో బార్ అసోసియేషన్ దీక్ష పెద్ద పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు పక్కన మిగతా ప్రతిపక్షాలు వచ్చారు. ఇటు పక్కన పోతిరి మహేష్ గారు కూర్చున్నారు, అటు పక్కన తెలుగుదేశం నాయకులు కూర్చున్నారు. మనం ఖచ్చితంగా దీన్ని, నేను అనేది చట్టం ఉండాలి, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కొన్ని దాంట్లో సవరణలు చేయాలి, చట్టం ఉండాలి. థర్డ్, కింద కోర్టులకు వెళ్ళే అవకాశం కానీ కొన్ని అధికారులు లేదా అధికారులు నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు, రిటైర్డ్ న్యాయమూర్తులు లాంటి వాళ్ళు ఉండాలి. కానీ చట్టం ఉండాలి. నేను మరొకసారి చెప్తాను, వాళ్ళు ఎవరైనా అనుకోండి, ఐ డోంట్ బాధర్ అబౌట్ దెమ్. అందుకని మోడీ గారు చేసిన అన్ని నీతి ఆయోగ్ చేసిన దుర్మార్గం అని నేను ఎందుకు అంటానండి? ఇవాళ ఆల్రెడీ దీని మీద ఇతర రాష్ట్రాల్లో చట్టాలు ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ ఏమీ చేయలేదు అన్నారు, కరెక్ట్ కాదు. చూస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అన్నారు, అయ్యో మేము చెప్పలేమండి ఇప్పుడు అంటే మీ స్టాండ్ ఏంటని అడిగాను. కాబట్టి అక్కడ తీసిన వీడియోలు కూడా ఉంటాయి. ఇవాళ ఆల్ ఆఫ్ సైడ్ను వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను చట్టాన్ని చింపేస్తున్నాను, నేను వస్తే రద్దు చేస్తానన్నారు. దీంట్లో కౌంటర్ చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీన్ని ఏమంటారండి, ఇక్కడ నాకు వచ్చిన డౌట్, అప్పుడు పయ్యావుల కేశవ్ గారే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ బిల్లు సమర్థించింది. అవును. ఆ బయటకు వచ్చి ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ నాగార్జున యాదవ్ అని కొంచెం యూత్ అయినా గట్టిగా మాట్లాడండి, మధ్యన ఆయన కనపట్టలేదు. అలా అధికార ప్రతినిధి ఎవరో కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కళ్ళు వచ్చి చిచ్చిపిడ్డుగా తిరుగుతూ ఉంటే, ఇప్పుడు రోజా గారు ఆవిడ వారి కాన్స్టిట్యున్సీలు పాపం వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళ మీద బాణాలు ఎక్కువ పెట్టుకుని అటు ఇటు పోరాడాల్సిన పరిస్థితులు ఆవిడ నిమగ్నం అయిపోయారు. కొడాలి నాని గారు అక్కడ మన వెనుగండ్ల రాము గారి మీద, తర్వాత వాళ్ళ మామగారు, వీళ్ళందరూ దాని మీద ఆయన దాంట్లో 24 గంటలు దాంట్లో ఉన్నారు. సంబరాల రాంబాబు గారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నారు, అవును తప్పేంటి, నేను సంబరాల రాంబాబు అన్నారు, నేను అందుకని అంటున్నాను. ఆయన కాన్స్టిట్యున్సీలో కన్నా లక్ష్మీనారాయణ గారితో యుద్ధంలో మునిగిపోయారు, సరిగ్గా మాట్లాడారు. పేరు నాన్నగారు ఈయన ఒక్కనే కొంచెం ఫ్యాక్ట్ని మిక్స్ చేస్తా మాట్లాడతారు, కానీ వ్యంగ్యాన్ని కూడా కలుపుకుంటారండి. ఇవాళ ఏమైంది, ఆయన వాళ్ళ అబ్బాయి దాంట్లో అప్పుడప్పుడు మాట్లాడిన మిగతా వాళ్ళు అసలు దీన్ని అసెంబ్లీలోనే ఎందుకు చెంపలేదా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీరందరూ వచ్చారు, ఒక్క మాట అడిగితే అవతల దగ్గర సౌండ్ ఉండేది కాదు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ దీన్ని ఎలా డిఫెండ్ చేయాలనుకున్న విషయంలో ఒక తర్జన భజనలు అయిపోయేటప్పుడు సమయం కాస్త అయిపోయిందండి. ఎస్ తప్పేంటి, ఆ పక్కన మోడీ గారు ఎందుకు కాదనలేదు, ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్లోకి వెళ్తాయి, అఫెన్స్లోకి రాదు, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో అది మిస్టేక్ అనట్లేదు. మెయిన్ మిస్టేక్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతి ఒక్కళ్ళకి అర్బన్లో ఉన్న, రూరల్లో ఉన్న, 60 గజాల్లో ఉన్న విశాఖపట్నంలో ఉన్నాడు మాట్లాడినప్పుడు మీకేమైందమ్మా అని మా పక్కనున్న వాహన చౌదరు మా వాళ్ళు మాట్లాడుతుంది. మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు కారులో అడిగితే వాళ్ళు చెప్పారంటే, అమ్మాయి ఇదేదో టైటిల్ వచ్చేసింది, బొమ్మ వేసుకున్నారు, నా పక్కన ఉన్నాడు ఎవడో నా స్థలం లాగేసుకుందాం చూస్తున్నాడు, వాడెవరో ఎమ్మెల్యేకి కార్పొరేటర్ క్లోజ్ లాగేసుకుంటాడు, ఆల్రెడీ చట్టం వచ్చేసిందంట కదా అని. అంటే ప్రజల్లో ఎంతగా వెళ్ళిపోయిందో చూడండి. ఇది గేమ్ చేంజర్ అయింది. అందువలన ఈ చట్టం కానీ ఇది కానీ కనుక దీనికి జనంలో ఎంత క్యాచ్ అయితే అదంతా ఇట్ మే గో అప్ టు 125 సీట్స్ ఫర్ కూటమి కింద. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గడానికి అన్ని దారులు మూసుకుపోయినాయని భావిస్తున్నాను, ఎక్సెప్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు. ఆయన నమ్ముకుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు కానీ మిగతా వాళ్ళకి కానీ 3 విషయాల మీద. ఒకటి, మామూలు జనాలు కూడా హీరో వర్షిప్. రెండోది సింపతి. మూడోది తనకి ఎవరన్నా లాభం చేస్తే తిరిగి రుణం తీర్చేసుకుంటానికి చూడటం. దీంట్లో దాంట్లో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2 వాడేసుకున్నారు. సింపతి, జైలేని సింపతి అయిపోయింది. హీరో వర్షిప్ నాన్నగారి మీద ఆయన పోయినప్పుడు సోనియా గాంధీ దగ్గర నిలబడి చేసుకుని 2012 ఎన్నికల్లో 18 సీట్లకు బై ఎలక్షన్ జరిగితే 16 సీట్లలో విజయం సాధించగా 2 సీట్లలో కాంగ్రెస్ నెక్కితే 2 సీట్లు తెలుగుదేశం పార్టీ పడిపోయింది. చిక్కాల రామచంద్రరావు గారు పెద్ద ఆయన, రామచంద్రపూర్ నుంచి మన శ్రీడి సత్యనారాయణ గారని పెద్ద విద్యావేత్త, నర్సాపురం మా కాన్స్టిట్యున్సీ పక్కన సుబ్బారెడ్డి గారు గెలిచారు, అక్కడేమో పిల్లి గారు గెలిచారు. అందువలన ఇక్కడ మూడోది ఏదైతే దాని మీద ఆయన డిపెండ్ అయ్యారు. ఒక అద్భుతం జరిగితే తప్ప, కష్టసాధ్యం అసాధ్యం లాగా అనిపిస్తుంది. అద్భుతం జరిగితే
తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారండి. అద్భుతం జరిగితే మాత్రం ఆయన ఇక్కడ ఈ చరిత్రలో మాత్రం ఆయన పేరు రాసి ఉంటుంది.